హాయ్ అండి, దిస్ ఈజ్ వరలక్ష్మి రియల్ ఎస్టేట్. ఎలా ఉన్నారు? 1 o'clock అయింది, అందరూ లంచ్ చేశారా? సో నిన్న మాది వెంచర్కి వెళ్ళాను కదా, వెళ్ళినప్పుడు నేను అక్కడ చూసాము. నిన్న ఒకటి న్యూ వెంచర్ లాంచింగ్ వచ్చింది, అంటే షాద్నగర్ మున్సిపాలిటీ. ఈ షాద్నగర్ అంటారేంటి మేడం అని చాలామంది కామెంట్స్ పెట్టినారు. అంటే ఈరోజు మనకు ఏదైతే బెంగళూరు హైవే సౌత్ హైదరాబాద్ ఉందో NH-44 అనేది చాలా బిగ్గెస్ట్ హైవే అండి. అది కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు 4112 కిలోమీటర్లు అతిపెద్ద హైవే ఒకటి. అంటే కనెక్టివిటీ అనేది మెయిన్ మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి అవసరమైంది కనెక్టివిటీ. ఈ కనెక్టివిటీ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది అంటే మనకి టువర్డ్స్ బెంగళూరు హైవే ఎక్కాము అంటే కాశ్మీర్ టు కన్యాకుమారి దాకా వెళ్ళొచ్చు అనేది అందరికి తెలిసిన విషయం. కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇప్పుడు బెంగళూరు హైవే అనేది 6 లైన్ రోడ్డు ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. రోడ్స్ అంతా కూడా డిమాలిష్ చేసి సైడ్లు వర్క్ జరుగుతుంది, చూడవచ్చు లైవ్. అట్లాగే తీసుకుంటే నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఇదివరకు 20 years బ్యాక్ ఏదైతే మీకు కంపెనీస్ ఉన్నాయి, కొత్త కంపెనీస్ చూడండి అని ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళం. అట్లాగే అదే కంపెనీలు ఈరోజు చూస్తే ఏంటంటే మనకు లైవ్ కంపెనీలు వచ్చి ఉన్నాయి. ఎక్కడైతే మనకి ఎంప్లాయ్మెంట్స్ ఎక్కువ ఉంటారో అక్కడ డెవలప్మెంట్స్ అనేది ఎక్కువగా తొందరగా కనపడిద్ది. చూస్తే ఏంటంటే 20 years బ్యాక్ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు కొంచెం వాళ్ళు రిజల్ట్ అనేది చూడగలుగుతున్నారు. ఆ రిటర్న్స్ అనేది ఎప్పుడు వచ్చిద్దండి, మనం లాంగ్ టైము ఇన్వెస్ట్మెంట్ చేసి వదిలేసినప్పుడు. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే 20 years తర్వాత కనపడని రిజల్టు ఇప్పుడు 5 yearsకే కనపడిద్ది. ఎందుకంటే ఆల్రెడీ డెవలప్మెంట్స్ వర్క్ జరుగుతుంది కదా. ఇప్పుడు దాకా వర్క్ జరగలేదు కాబట్టి మనకు 20 years తర్వాత మనం కొన్నదానికి రిటర్న్స్ మనకు అర్థమవుతుంది. అంటే మేము ఆ రోజు అంత కొన్నాము, ఈరోజు ఇంతకు వచ్చింది అని. ఇప్పుడు కొన్నోళ్ళు ఎప్పుడు కూడా ఇప్పుడు 20 yearsకి అయిన డెవలప్మెంట్స్ అన్నీ కూడా వితిన్ 5 yearsలోనే ఆ డెవలప్మెంట్స్ అనేది కనపడుతుంది. ఆ రిటర్న్స్ కూడా అంతే. ఇప్పుడు ఇదివరకల్లా 20 years ఆగారా, ఇప్పుడు ఆగే పని లేదు. ఇప్పుడు 5 yearsలో రిటర్న్స్ వస్తాయి. షాద్నగర్ మున్సిపాలిటీలో చాలా మంది అడుగుతున్నారు, షాద్నగర్ మున్సిపాలిటీలో ఉంటే చెప్పండి, మేము ఇల్లు కట్టుకోవటానికి అన్నారు. ఇప్పుడు నేను చెప్పిన ప్రాజెక్టు షాద్నగర్ మున్సిపాలిటీలో ఉందండి, కన్స్ట్రక్షన్ చేయడానికి పర్మిషన్లో ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.